ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. And Joshua said unto the people, Sanctify yourselves, for tomorrow the Lord will do wonders among you. దేవుడు మీ పట్ల రేపటి దినాన అద్భుత కార్యం చేయబోతూ ఉన్నాడు. అయితే మీరొక కార్యం చేయాలి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు పరిశుద్ధుడు. నిత్యము వేవేల దూత గళముల మధ్య ఆ పరలోకపు పట్టణములో సింహాసనమందు ఆసీనుడై ఉండి పరిశుద్ధుడు 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 అని పొగడబడుచున్న దేవుడు, కొనియాడబడుచున్న దేవుడు మన దేవుడు. ఆయనను పొగిడే విధానము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి అంత పరిశుద్ధుడైన దేవుడు మన యొద్ద నుండి కూడా ఏం కోరుకుంటాడు? పరిశుద్ధతనే కోరుకుంటాడు. దేవుడు ఏదైనా అద్భుతం చేయాలి, దేవుడు ఏదైనా నీ పట్ల ఆశ్చర్య కార్యము, ఒక మిరాకిల్ జరగాలి, వండర్స్ జరగాలి అంటే మొదటిగా దేవుడు నీలో చూసేది పరిశుద్ధత. పరిశుద్ధమైన హృదయం నీకుంటే ప్రభు నీ పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎందుకు ఈ విధంగా యెహోషువ మాట్లాడుచున్నాడు? ఏమైంది, ఏం జరిగిందనే విషయాన్ని మనము ఇదే అధ్యాయం 1వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటకమునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత నాయకులు పాలెములో తిరుగుచూ జనులకు ఇలాగున ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచునప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజలకు ముందర నడిచిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడైయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. మీరు యోర్దాను నీళ్ల దరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసము మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోవుచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కానానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గెర్గేషీయులను,
అమోరీయులను యోబూసీయులను వెళ్ళగొట్టుననియు దీనివలన మీరు తెలుసుకొందురు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని ఇశ్రాయేలీయుల గోత్రములలో నుండి 12 మనుషులను ఏర్పరచుకొనుడి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమందు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు మందసమును మోయు యాజకులకు జనులకు ముందుగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములో నుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీట అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను నొద్ద నున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. దేవునికే మహిమ కలుగునుగాక. ఏకరాశిగా నీళ్లు నిలిచిపోయాయి. నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను నొద్దనున్న ఆదాముపురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును ఆరాబా సముద్రమునకును పారునవి బొత్తిగా ఆపబడెను. జనులు యెరికో ఎదుట దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్యను ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదమట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీదన దాటుచు వచ్చిరి. దేవునికే మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతము జరిగిందో చూడండి. ముందుగా దేవుడు ఇంత అద్భుతము చేయుటకు వారిని ఏం చేశాడు? ముందుగా పరిశుద్ధపరిచాడు. ముందుగా తన దాసుడైన తన సేవకుడైన యెహోషువతో మాట్లాడి తన దాసుడైన తన సేవకుడైన యెహోషువతో ఆ జనులకు చెప్పించి వారిని వారు పరిశుద్ధపరచుకొనులాగున మొదటిగా ప్రభువు చేశాడు. వారిని వారు పరిశుద్ధపరుచుకున్న తరువాత ఇక అద్భుతము చేయుటకు, అద్భుతము జరిగించుటకు, అద్భుతము చూచుటకు జనులు సిద్ధముగా నుండి బయలుదేరినప్పుడు యాజకులు ముందు బయలుదేరారు. దేవుని మందసము ముందు బయలుదేరింది. అలా దేవుని మందసానికి జనులకు చాలా దూరం ఉన్నది. వాళ్ళు వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే సేవకుల పాదాలు ఆ యొక్క యోర్దాను నదిలో మోపినారో, వారి పాదాలు ఆ నీళ్లకు తాకినయో, అరికాళ్ళు మాత్రమే తాకినవి. ఆ తర్వాత ఇక అక్కడ నీళ్లు ఆగిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పైన నుండి పారు నీళ్ళన్నీ ఒకే రాశిగా, ఏకరాశిగా పైన నిలిచిపోయాయి. కారణం ఏమిటంటే దేవుడు గొప్పవాడు, దేవుడు శక్తి గలవాడు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేశాడు మోషే నాయకత్వంలో. ఇప్పుడు యెహోషువ కాలంలో, యెహోషువ నాయకత్వంలో యోర్దానును దేవుడు ఎండిపోయేటట్లుగా చేసి జలరాశిని ఏకరాశిగా నిలువబెట్టాడు. కారణం ఏమిటంటే ఇక్కడ 2 విషయాలలో కూడా మనం ఒకటి గమనించాలి. దేవుడు తన సేవకులను హెచ్చిస్తున్నాడు, తన సేవకులకు విలువనిస్తున్నాడు, తన సేవకుల మాటను స్థిరపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మీకెంత ఆస్తి, ఐశ్వర్యము, అంతస్తు, అందము, పేరు, ప్రఖ్యాతి, హోదా ఉండొచ్చునేమో, కానీ దైవజనునికి ఏమీ లేకపోవచ్చునేమో, కానీ దేవుని దృష్టిలో దైవజనుని ప్రత్యేకత ఎంతైనా ప్రత్యేకతే. దేవుని దృష్టిలో దైవ సేవకుడు ప్రత్యేకమైన వాడు. కాబట్టి దైవ సేవకులను గౌరవించండి, దైవ సేవకుల మాట వినండి, దైవ సేవకులను ప్రేమించండి, గౌరవించండి. మీతో క్లోజ్గా మాట్లాడినంత మాత్రాన, మీతో చనువుగా ఉన్నంత మాత్రాన దైవ సేవకుని మాత్రం దేవుడు తక్కువ చేయడు. సేవకులు మీతో ప్రేమగా మాట్లాడేది ఎందుకో తెలుసా? అది దేవుని ప్రేమ. సేవకులు మీతో చనువుగా ఉండేది ఎందుకో తెలుసా? అది వాళ్ళ మంచి హృదయం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి సేవకులు మీతో ఎంత క్లోజ్గా ఉన్నా
మీతో అన్ని విషయాలు చర్చిస్తూ మాట్లాడుతూ ఉన్న సేవకులు అన్ని విషయాలు మాట్లాడుతున్నారు, మాతో ఇంత చనువుగా ఉంటున్నారు, ఇంతే నా సేవకులు, సేవకులంటే ఏదో అనుకున్నాను అని మాత్రం అనుకోకండి. సేవకులు మీతో అలా ఉండటానికి గల కారణం ఏమిటంటే దేవుని మనసు, దేవుని ప్రేమ క్రియల్లో చూపించాలనే ఒకే ఒక ఉద్దేశము. దేవునికి స్తోత్రము మహిమ కలుగునుగాక. యెహోషువ వాళ్ళ మధ్యనే ఉన్నాడు, మోషే వాళ్ళ మధ్యనే ఉన్నాడు. కానీ దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఎవరి ద్వారా అద్భుతాలు చేయిస్తున్నాడు? మోషే ద్వారా, యెహోషువ ద్వారా. కాబట్టి సేవకులను తక్కువగా చూడకండి, గౌరవించండి, ప్రేమించండి. అది మీకు ఆశీర్వాదం, అది మీకు దీవెన, దేవునికి మహిమకరం. ప్రార్థన. తండ్రి మీకు వందనాలు, దేవా మీకు స్తుతులు స్తోత్రాలు. అయ్యా, మీ సేవకులను మీరు గొప్ప చేయుటకు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తారు. తండ్రి మీకు వందనాలు. దేవా, సేవకులను ఎంతైనా గౌరవించాలి, ఎంతైనా ప్రేమించాలి, వారికి ఇవ్వవలసిన గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వాలి. తండ్రి, అలాగున ప్రతి ఒక్క బిడ్డ నడుచుకున్నట్లుగా సహాయం చేయమని, ఎప్పుడు కూడా వారి పట్ల దైవ భావన కలిగి ఉండుటకు నీ కృప అనుగ్రహించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.